హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈరోజు మనం గులాబ్ జామున్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గులాబ్ జామున్ మిక్స్డ్ పౌడర్, ఇది ఒకటి, నీళ్లు, పంచదార, ఇలాచి, జామున్ వేపటానికి నూనె. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుందాం. దాంట్లో ఈ పౌడర్ని వేసుకుందాం. ఈ పౌడర్ వేసుకుని మనం కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు పోసుకుని కలుపుకుందాం. నీళ్ళు చూసుకుని వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువ పడిపోతే ఉండ సరిగ్గా అవ్వదు అన్నమాట, పలుచగా అయిపోతాయి. బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇది బాగా కలిపాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పంచదార పాకం పెట్టుకుంటున్నాం. ఒక గిన్నె పంచదార తీసుకున్నాం కదా, ఏ గిన్నెతో తీసుకున్నాం పంచదార ఆ గిన్నెతోనే నీళ్ళు కూడా తీసుకోవాలి. ఇది మనం తీగ పాకం రావక్కర్లేదు, మనం షుగర్ కరిగితే చాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాచీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కొంచెం ఇలాగా మసలుకుని చేతికి ఆయిల్ నూనె పెట్టుకుని చిన్న చిన్న గుండెల కింద పగులు లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాం. కడాయి వేడెక్కాక ఆయిల్ పోసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయి ఎలాగ చేసిందో గులాబ్ జామున్కి షేప్ పెట్టింది. తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇది ఏమవుతుందంటే ఒక పక్కకే మాడుతుంది, రెండో పక్క మాడవమాట. ఫ్లేమ్ మాత్రం మీడియం సైజు బాగా సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే లోపల పచ్చిచ్చేస్తాయి. ఇప్పుడు మనం తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకుని ఇది 1 నిమిషం అయ్యాక మనం పాకం చేసి పెట్టుకున్నాక దాంట్లో వేసుకుందాం. 20 నిమిషాల తర్వాత మనం తీసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాం. 20 నిమిషాల తర్వాత గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్, మా అమ్మ సమోసా టైప్లో చేసింది గులాబ్ జామ్. చూడటానికి క్యూట్గా ఉంది. టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.